యాజ్ అ డాక్టర్గా కూడా నేను పుట్టినప్పుడు బిడ్డను చూసినప్పుడు గుండెలో రంధ్రం ఉందా లేదా అన్నది తెలియదు. ఇది కనుక్కునే విధానం ఎలాగా? రంధ్రాలు అయితే యాంటీనేటల్గా పుట్టకముందు చేసినటువంటి స్కాన్లో కొన్ని తెలుస్తాయి. పీడిఏ అన్నది ఆ రంధ్రం అందరికీ ఉంటుంది పుట్టకముందు. పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ పిఎఫ్ఓ ఈ రెండు కూడా మొత్తం పిల్లలందరికీ ఉంటాయి. ఈ స్టెథోస్కోప్ మనం ఎప్పుడైతే పిల్లల యొక్క ఛాతీ మీద పెడతామో ఒక్కొక్కసారి మర్మర్ వస్తుంది. ఆ మర్మర్ అనే సౌండ్ ఆ చిన్నపిల్లల్లో ఉన్న గుండెకి సంబంధించినటువంటి రక్తస్రావం ఏదైతే ఒక చేంబర్ నుంచి ఇంకొక చేంబర్కి వెళ్ళినప్పుడు నార్మల్గా వచ్చే ఫస్ట్ హార్ట్ సౌండ్ సెకండ్ హార్ట్ సౌండ్ కాకుండా చిన్న చిన్న మర్మర్స్ వస్తాయి. హోల్స్ అన్నీ కూడా మర్మర్స్ ద్వారాగా మనం పసిగట్టలేం. అది చిన్న హోల్ అయితే అది మర్మర్ మనకు వస్తుంది. వెరీ బిగ్ హోల్ అయితే అసలు మర్మరే తెలియదు. ఇంకెట్లా తెలుసుకోవాలంటే బిడ్డలో శాచురేషన్స్ ఎలా ఉన్నాయి, మోర్ దెన్ 97% to 100% శాచురేషన్ ఇన్ రూమ్ ఎయిర్ ఉందా లేదా, సైనోసిస్ అంటే చేతులు కాళ్ళు పెదాలు కొంచెం నీలి రంగులో ఉందా లేదా అవి కూడా గమనించాలి. అంటే ఫస్ట్ నేను చెప్పినట్టు స్టెథోస్కోప్ తోటి చూస్తాం, ఎగ్జామినేషన్ కంటితోటి ఉన్న ఎగ్జామినేషన్ తోటి సైనోసిస్ ఉందా లేదా కూడా చూసుకుంటాం. ఇవి కాకుండా ఎగ్జాక్ట్ మీకు అప్రమత్తంగా ఉండాలి, మనకు తెలియాలి, ఏదన్నా కొంచెం అనుమానం ఉంది అంటే ఈ మర్మర్ కానీ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్లో కొన్ని తేడాలు కానీ యాంటీనేటల్ స్కాన్లో కొంచెం తేడా ఉన్నా కూడా మనకు కంపల్సరీగా ఎక్స్రే ఒకటి 2D ఎకో కావాలి. ఈ ఎక్స్రే 2D ఎకో చేయటం వలన మనకి ఎక్స్రేలో హార్ట్ సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది, సిసిఎఫ్ ఫీచర్స్ తెలుస్తాయి. 2D ఎకోగ్రామ్లో అది పిల్లల యొక్క హార్ట్ సైజ్ ఎంత, ఆ హోల్ ఎంత, ఆ హోల్ ఫ్లో ఎంత, ఆ టర్బులెన్స్ ఎంత, ఇవన్నీ కూడా 2D ఎకో స్కాన్ చేస్తే కానీ తెలియదు.